దండంరా బాబు. నిజంగా మీ మంచితనానికి దండం పట్టాల. మన కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్ మరి ఇంత మంచోళ్ళు అయితే, ఇంత మంచితనంతో ఉంటే బతుకుతారా ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో బతకనిస్తారా జనాలు? ఏమంటున్నారంటే కొంతమంది మా కింద కామెంట్స్ పెట్టారనమాట. ఇది ఆదివారం మీద నేను ఆ జాతిరత్నాలు ఎపిసోడ్ మీద ఆదివారం రివ్యూ చేసిండే. ఆ రివ్యూ కింద ఎందుకు బ్రో, ఎందుకు అనవసరంగా వాళ్ళని టార్గెట్ చేయడం, మన కేటీని ఏమైనా అంటే అప్పుడు వాళ్ళ మీద హేట్రేట్ ఎందుకు, వాళ్ళు కామనర్స్ కదా అని చెప్పేసి మంచితనాన్ని చూపిస్తున్నారు. ఎక్కడ లేని మంచితనాన్ని చూపిస్తున్నారు. నిజంగా ఆ మంచితనం చూస్తుంటే నాకు నిజంగా చిరాగా వేస్తుంది అబ్బా. నిజంగా మీరేమన్నా అనుకోండి, వాళ్ళ మంచితనం చూస్తుంటే నాకు నిజంగా చిరాగ్గా ఉంది. వాళ్ళని వదిలేయాలా? ఎందుకు వదిలేయాలి? ఆ డెమాన్ పవన్ రీతిలో ఎందుకు వదిలేయాలి? వాళ్ళ ఫ్యాన్స్ మనల్ని వదిలేరా? ఇప్పటికీ టార్గెట్ చేస్తున్నారే, కానీ మొహం చూపించుకునే ధైర్యం లేదు వాడికి. మొహం చూపించుకునే ధైర్యం లేదు. నా 2 కళ్ళతో చూసా. మొహం చూపించుకోవడానికి ధైర్యం లేని ఒక ఛానల్లో, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తనూజ కళ్యాణ్ మీద ఇది వాళ్ళ ప్రొఫైల్ పిక్ పెట్టుకొని డెమోను, రీతు, ఇమాన్యుల్ వీడియోస్ ప్లే, వాళ్ళ మాస్ ఎడిట్స్, వాళ్ళ లవ్ ఎడిట్స్ ఉన్న అకౌంట్స్ని నేను చూసా. నా 2 కళ్ళతో చూసా. అది చూసిన తర్వాత కూడా నేను ఇంకా సైలెంట్గా ఉంటే, నేను ఇంకా డెమాన్ని, రీతుని, ఇమాన్యుల్ తిట్టకుండా సైలెంట్గా కూర్చొని ఉంటే ఎలా? అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు మంచితనాన్ని చూపిస్తారు కరెక్టే. మీ మంచితనాన్ని వాళ్ళు చేతగానే తనగా తీసుకుంటారు అనే విషయం మీకు ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళు ఆసరాగా తీసుకుంటారు, మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నన్ను ఎందుకు ఆపుతున్నారు మీరు? ఏమన్నా అంటే కళ్యాణ్కి, తనుజాకి నెగిటివిటీ వస్తుంది అంటున్నారు. కొత్తగా వచ్చేది ఏముంది? కొత్తగా రావడానికి ఏమైనా ఉందో చెప్పండి నాకు. ఒక్కటి చెప్పండి నాకు. వాళ్ళని అనని మాట అంటూ ఏదైనా ఉందా? కళ్యాణ్ని అనని మాట కానీ, తనుజాని అనని మాట కానీ ఏమైనా ఉందా? తిట్టని బూత్ ఏమైనా ఉందా? అన్ని మాటలు, అన్ని బూతులు తిట్టేశారు, అయిపోయింది. స్టిల్ నౌ వాళ్ళని బయటికి వస్తే క్లోజ్గా ఉండడానికి కూడా ఇబ్బంది పడేంత స్థాయికి తీసుకొచ్చారు. ఇంకా ఇంతకుమించి రావడానికి ఏముంది నెగిటివిటీ? ఇంతకు మించి వాళ్ళు చేయడానికి ఏముంది నెగిటివిటీ? అందుకే నేను స్టార్ట్ చేశాను. మీరు స్టార్ట్ చేస్తే అలా ఉంటుంది, నేను స్టార్ట్ చేస్తే ఇలా ఉంటుందని చూపించడానికి స్టార్ట్ చేశాను. వాళ్ళు ఫేసులు దాచుకుంటారేమో, నేను ఫేస్ దాచుకోవడానికి ఇష్టపడను. నేను డైరెక్ట్గా చెప్తున్నా, కేటీ మ్యూచువల్ ఫ్యాన్ గానే చెప్తున్నా, వాళ్ళని టార్గెట్ చేయడమే నా పాలసీ. తిడతాను, పచ్చి బూతులు ఏం తిట్టను, కానీ ఖచ్చితంగా తిడతాను వాళ్ళని. ప్రతి సండే ఎపిసోడ్లో వాళ్ళని అనకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ చేసిన తప్పులు అలాంటివి. వాళ్ళ ఫ్యాన్స్ చేసిన తప్పులు వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయని వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళ ఫ్యాన్స్కి అర్థం కావాలి. కళ్యాణ్ని, తనూజాని వాళ్ళ ఫేక్ అకౌంట్లో వాళ్ళ ఫేస్లు పెట్టుకొని అనడం ఈజీనే. ఎవడేం చేస్తాడు? దమ్ముంటే బయటకు వచ్చి డెమాన్ పవన్, రీతు ఫ్యాన్స్ అని చెప్పుకొని టార్గెట్ చేయండి దమ్ముంటే. నేను చేస్తాను కదా, అలా చేయండి దమ్ముంటే. అదేవిధంగా మన మ్యూచువల్ ఫ్యాన్స్ చెప్తున్నా, మీరు మంచితనానికి పోయి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, వీళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకోవద్దు. దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే రేపు ఇంతకుముందు ఇన్ని రోజుల పాటు వాళ్ళ ఫ్యాన్స్, మన ఫ్యాన్స్ ముసుగులో వాళ్ళని టార్గెట్ చేస్తుంటే అది తెలిసినా సరే కొంతమంది వాళ్ళు ఏమైనా ఆపడానికి ట్రై చేశారా? డెమాన్ పవన్, రీతు ఫ్యాన్స్ని ఆపడానికి ట్రై చేశారా? వాళ్ళు ఆపరు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఇంకా టార్గెట్ చేయడమే కావాలి కళ్యాణ్, తనుజని. మీరు మాత్రం వాళ్ళ మీద జాలి చూపిస్తారు. ఎలా సాధ్యం? ఇంకా ఆన్సర్ ఇచ్చేవాడు ఎవడో ఉండాలి కదా మరి. వాళ్ళని కూడా టార్గెట్ చేసేవాడు ఎవడో ఉండాలి కదా మరి. ఆ ఉద్దేశంతో టార్గెట్ చేశారు. వాళ్ళని నాకేం హేట్రెడ్ కాదు. బొద్దులో వాడేమన్నా మిస్ ఇండియానా రీతి, ఏమన్నా వాడేమన్నా అమెరికా ప్రెసిడెంటా వాళ్ళని హేట్రెడ్ చేయడానికి? నేను చేసేది హేట్రెడ్ కాదు, రివర్స్ అటాక్. అది గుర్తుపెట్టుకోండి. రివర్స్ అటాక్ చేస్తున్నాను నేను, అంతే. ఏ ద్వేషంతోనో ఏ అసహ్యంతోనో చేయట్లా. వాళ్ళ హేట్ చేస్తే నాకు ఏమొస్తుంది? రివర్స్ అటాక్ ఇలా ఉంటుందని చూపించడానికి మాత్రమే చేస్తాను. మీరు దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు ఆపిన రోజు నేను ఆపుతాను, అంతవరకు ఆపను. వాళ్ళు ఏ రోజైతే ఆపుతారో ఆ రోజే నేను ఆపుతాను, అంతే. బాయ్.